తిరుపతిలో ఒకటి స్వరూపానందేంద్ర సరస్సుకు సంబంధించినటువంటి శారదా పీఠాన్ని సీజ్ చేయటం, దాన్ని ఆయన స్వామీజీకి సంబంధించినటువంటి ఆశ్రమం మొత్తం అందులో అదనపు నిర్మాణం చేశారు అన్నటువంటి దాంతో ఆ సందర్భంలోనే ప్రధానంగా చర్చకు వచ్చింది. మిగతా మఠాలకు సంబంధించి టోటల్గా అక్కడ మఠాలన్నింటి మీద నివేదిక ఉంది కదా అన్నటువంటిది. ఇప్పుడు తిరుమలలో సంబంధించి కామన్ కమిటీ ఏర్పాటు చేస్తారట. తిరుమలలో ఉన్న సుమారు 34 మఠాల్లో ప్రైవేటు కార్యకలాపాలు జరుగుతున్నాయని, వ్యాపార సంస్థలాగా గదులు మండపాలు అద్దెలకు ఇస్తున్నారని, తద్వారా భక్తుల్ని డబ్బులు సంపాదించుకుంటున్నారన్నటువంటి అంశం మీద విచారణ చేస్తారట. టీటీడీ అడిషనల్ ఈవో, చీఫ్ ఇంజనీరు, సివిఎండ్ఎస్ఓ, పంచాయతీ డిప్యూటీ ఈవో, డిఎఫ్ఓతో దర్యాప్తుకి ఆదేశాలు ఇచ్చారు. తిరుమలలోని 5 మఠాల ప్రతినిధులకి ఈ కమిటీలో చోటు కల్పించారు. కామన్ కమిటీ త్వరలో సమావేశమై తిరుమలలోని 34 మఠాలలో తనిఖీలకు రంగం సిద్ధం చేస్తుంది. అందులో ఏ మఠాలలో అయితే ఇందులో చేర్చుకున్నారో వాళ్ళకి వరకు ఎగ్జామ్షన్ ఇచ్చినట్టే కదా. ప్రతి మఠంలో కూడా రూమ్లు అద్దెకిస్తున్నారు, ప్రతి మఠంలో కూడా భోజనాలు